స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ నూతన వధూవరులు కాబోతున్నటువంటి స్వరూప్ అలాగే ప్రీతి గారుల జీవితం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా మీతో గురించి అలాగే నా తరఫు నుంచి కూడా కోరుకుంటూ ఉన్నా. సురేష్ గారు ఎక్కడున్న స్టేజ్ రావాలి. సాహసం చేయలేరు కదా, నాకు అర్థమైంది. సార్ మేడం వచ్చారా? అర్థమైంది. మీ పెళ్ళి లవ్ ఎప్పుడు చేయాల్సి వచ్చింది? మాకు తెలిసింది చెప్పండి. ప్రేమగా ఏం పిలుస్తారండి మీరు? బుజ్జి కన్నా నాన్న. అనురాధ గారు ఒకసారి రండి, రండి మీరు రండి. విమల గారు ఎక్కడండి? వస్తున్నారా? ఓకే, అంతవరకు కొంచెం హాలిడే చేద్దాం మిమ్మల్ని. రండి రండి. సార్ మీ పేరు చెప్పలేదు. అశోక్ కుమార్ గారు. వెళ్దామా? పెడితేనే బాగుంటుందని నా ఉద్దేశం. ఒకసారి ఒకసారి రండి, ఒకసారి రావా, నేనే వస్తున్నాను. అనురాధ గారు. అను నేనే పిలిచేసాను చూసారా? ఒకసారి ఒకసారి మీకు ఫైన్, థ్యాంక్ యూ. నేను ఎవరిని ఇబ్బంది పెట్టినాను. అసలు పక్కన వెళ్ళండి, అట్లే వెళ్దాం, చేద్దాం. సార్ లేచి నిల్చోండి. లైన్ వేస్తున్నారు అక్కడ. ఈరోజు మిమ్మల్ని చూస్తున్నాను అన్నారు కదా. ఇంటికి వెళ్ళాక సూపర్. విమల గారు రాలేదు ఇంకా, ఆవిడ గురించి వెయిటింగ్. పోనీ మీకన్నా పెళ్ళయిందే కాలేదా అండి? అదే అడిగాను నేను కూడా. ఇక్కడే కూర్చున్నారు కదా సార్. గాయ గాయ అంటే హిందీలో ఏంటండి? కాదు, గాయ గాయ అంటే హిందీలో ఏంటి? అవసరమా? లక్కీ గారు సార్ రండి. అందరి ముందు ఇప్పుడైతే అక్కడ మొత్తం వాళ్ళు వేంపల్లలో అంతా లాస్ట్ వస్తారట. అవునా? అవునా? అయితే రండి ఒకసారి. సాంగ్ వేస్తే ఎంట్రీలో వస్తాడు మేడం. నవీన్ నువ్వు సార్ని పట్టుకో, నేను మేడం పట్టుకో. ఖచ్చితంగా మేడం. రండి పైకి రండి. నేను రమ్మంటావా? నన్ను రమ్మంటావా? ఆమెను మాత్రం మర్చిపోయింటా, నిన్ను మాత్రం అమ్మగారికి పిలుస్తాను. అక్క నువ్వు నేను తొక్కడి పిల్ల మొత్తం పైకి వచ్చేయండి. అలా నేను చెప్తా. ఆయన పాపం ఎక్కలేక ఎక్కుతుంది పాపం. ఓకే, స్టేజ్ మీద అంటే చాలా బాగా ప్రపోజ్ చేశారని చెప్పారు. ఎవరండి చెప్తున్నాను? ఆయన పేరేంటి? ఓకే, ప్రపోజ్ చేశారంట. ఇక్కడ ఒక్కసారి మనకోసం ఒకసారి గట్టిగా క్లాస్ ఇవ్వాలి. అందరూ చూసేవాళ్ళట. చూసా కానీ తెల్లార్లు. ఓకే, ఒకసారి ఇది ఆకలి ఇది కొన్ని ప్రపోజ్ చేయడానికి టీవీలో చేస్తారా? అది చూసి ఏం దేశంలో ఉన్నారు. 60 లాగానే ఉన్నారు మీరు. అయితే ఇంతకన్నా మంచి మొక్క ఆడకూడదు. ఇప్పుడు ప్రెసెంట్ గా దీనిలో పువ్వు అనుకోండి, బొకే అనుకోండి చూపిస్తుంది. దీనిలో నదిలో మరి అద్దీలు చూపించడమే. చూపించాము ఒకసారి. అంటే ఏం లేదు జోక్ జోక్ జోక్. అంకే ఇక్కడ నలుగురే చూస్తావా? ఎంతమంది చూస్తావు? ఇక్కడ 20 మంది ఉంటాం. ఇక్కడ ఏమి ఇబ్బంది ఎట్లా? చూడు చూడు మళ్ళా మళ్ళా మొదటి ఎవరికైనా వినిపించిందండి ప్రపోజ్ చేయడం? I love you. I love you. Come on, I love you. Thank you. I love you too. Come on, I love you. Sir, gatiga. Super. Thank you so much, sir. Thank you so much.
ఓకే ఒకసారి సౌండ్ తీసేయండి. ఆకాశంలో ఒక తారం నా కోసం వచ్చి బావా నీకోసం నేను సౌండ్ అవుతున్నాను. సార్ చాలా క్లాస్ అండి అందరూ. వేంపల్ల బ్యాచ్ వాళ్ళు అందరూ పైకి ఎక్కుతే స్టేజ్ పైకి వాళ్ళ నాన్ వేంపల్ల వాళ్ళు కార్తీక్ కార్తీక్ వేరే సార్ సింగిల్స్ బాగుంటుంది. సాంగ్ సాంగ్ పెట్టండి. సారీ సారీ 1 మినిట్. ఏ పాట మన బ్యాచ్ ఉంది కాబట్టి బ్యాచ్ మొత్తం కలిసి చేసేద్దాం. ఓకేనా? ఆయనేంటి మొత్తం చెప్పేసి కూర్చుంటున్నాడు. లేండి ఈయనేంటి వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నట్టున్నాడు. చెప్పలేదా? ఇట్లాంటివి ఏమొద్దు, ఇదే కావాలా? ఓకే ఓకే ఇదే పెట్టేసి. మా కిషోర్ గారు ఎట్లా చెప్తే అట్లా చెప్పండి చెప్పండి. మీరేదో చెప్పాలనుకుంటాం చెప్పండి చెప్పండి. మీరేదో ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచొచ్చింది, గోదావరి పొంగొచ్చింది, పొంగుల్ని అక్కతో చెప్పలేదని అలిగినాడు. అక్కతో చెప్పలేదని అలిగినాడు. అక్కతో చెప్పలేదని అలిగాడా? అక్క తెలియదంట. లాస్ట్ లో చేపిద్దాం. ఫస్ట్ అందరినీ చూసిన తర్వాత అక్కకు జోష్ వస్తుంది, అప్పుడు చేద్దాం. ఓకే ఏంటి ఫస్ట్ మీరు చేయండి, లాస్ట్కి ఏం చేస్తారు? ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే అందరూ భోజనాలకు వెళ్ళిపోతారు. ఓకే పేరు తప్పుగా ఇచ్చారు మీరు. స్టేజ్ పైన కదా వాళ్ళు స్టేజ్ పై పోవాలంటే ఒకసారి గట్టిగా క్లాప్స్ అందరు. హలో హలో హాయ్ హాయ్ అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. ఇక హాయ్ని తీసేసి చెప్తారండి, వీళ్ళకి చెప్పండి. హాయ్ హలో నమస్తే నమస్తే అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? బాగున్నామండి. ఓకే ఎప్పుడైనా మేడంకి ప్రపోజ్ చేస్తారా? చేయలేదా? మీ కోరికను నేను నెరవేరుస్తాను, ఆగండి కొంచెం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీ ఇంటికి వచ్చాక ఫస్ట్ అంటే ఏం తీసుకెళ్ళింది మేడం?
చెప్పండి. గుర్తుందా? తెల్లగా మజ్జిగ చారు మీ ఇంటి దగ్గర మజ్జిగ ఇచ్చారా? వంట చేశారా అని అడిగాను. మజ్జిగ చారు అన్నం మజ్జిగ చారు ఫస్ట్ అదే చేశారా? సూపర్. అయితే కరెక్ట్ గానే చెప్పారు కదా. ఓకే, ఒకసారి ఆడికి మైక్ ఇవ్వండి. నిన్న మీరు ఇచ్చిన మజ్జిగ చారు అన్నంటిలో ఏ కాంప్లిమెంట్ ఇచ్చారా? మా అమ్మాయి బాగా చేస్తుంది నీకంటే అన్నారు. అంటే వాళ్ళ అమ్మాయి బాగా చేస్తారన్నారా? ట్రూగా చెప్పారు చూసారా? కానీ గట్టిగా మాట్లాడండి. మా అమ్మాయి బాగా చేసింది నాకంటే అని అన్నారు. మీరు రియాక్షన్ ఎలా ఉంది మీది? తల్లే కదా ఫస్ట్ అన్నాను. అంతేనా? అబ్బా ఇంత కూల్ గా ఉండే తెల్లం అందరం రావాలబ్బా. నెక్స్ట్ జనరేషన్ కి ఇంతనే కూల్ గా ఉండాలి అందరు కూడా. అదే నేను ఏంటన్నా అట్ల కర్ర తెలియసేదాన్ని, నేను వంటనే చేయడం చెప్పేదాన్ని. ఓకే, ఎప్పుడైనా ప్రపోజ్ చేశారా ఆయన మీకు? చూడరా చెప్పించేద్దాం మరి మొత్తం ఈరోజు అంతా పోనేద్దాం. ఓకే, ఒకసారి బ్యూటిఫుల్ గా ఆడుంటే ఇంప్రెస్ అయిపోయాడు ఈరోజు. ప్రపోజ్ చేయాలి మీరు. ఒకసారి మైక్ ఇవ్వండి సార్. సార్ మేడం మైక్ దగ్గర మేడం బుద్ధిగా ఏమని పిలుస్తారండి? తేజ అంతేనా? బుజ్జి కన్నా తేజ తేజ అనే పిలుస్తారు. తేజ అనే పిలుస్తారా? ఓకే, ఆ తేజ అంటేనే ఒక మంచి ప్రపోజ్ చేయాలి. తను చూపిస్తారు మీకు. ఈ కొమ్మ ఎంతమందికి ఉందంటారు? ఇలా పెట్టుకో. ఎప్పుడు ప్రపోజ్ చేయలేదు కదా. ఈరోజు ఆవిడ ఇంప్రెస్ అయ్యేదాకా మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు. అలా చేసేవాళ్ళు లేదు. ఫస్ట్ ప్రపోజ్ అయిపోతే డాన్స్ చేస్తున్నారు. లైట్ మ్యూజిక్ పెట్టండి. అలాగే స్వరక్తి గారిని కూడా ఇచ్చేస్తున్నారు. ప్లీజ్ మన స్పేస్ లో Oh God, one more remix. दिल धड़काए और सीटी बजाए, दिल धड़काए सीटी बजाए, बीच सड़क पे नखरे दिखाए सारे हो करके इशारे। देखिए इसे छूना मना है, छूना मना है। थोड़ी फुर्सत भी मेरी जा कभी बाहों को दीजिए, थोड़ी फुर्सत भी मेरी जा कभी बाहों को दीजिए। आज की रात मजा
आज की रात मजा हुस्न का आंखों से लीजिए నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నవ్వారు నడువంపుల్లో ఎవ్వరాలే పూనగం ముస్తాబే వంటేసిందే నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నవ్వారు నడువంపుల్లో ఎవ్వరాలే పూనగం ముస్తాబే వంటేసిందే దాచుకున్న పుట్టుమచ్చ ఎడుందో పట్టి పట్టి చూడవచ్చా ఎమ్మెల్సీ ప్రోగ్రామ్ చేయడానికి మన సాత్విక్ రెడీగా ఉన్నారు. ఎప్పుడు సాత్విక్ మీకు ఒక 2 క్వశ్చన్స్ ఏం పెట్టింది మీదంతా 15 కి ఎంత ఉంటే 16 కి ఓకే. పిల్లి సంగీత రిసెప్షన్ కి వచ్చేసారు. ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీగా అడిగితే క్వశ్చన్ హ్యాపీగా సూపర్. ఓకే, డాన్స్ ప్రోగ్రామ్ చేయడం మీరు రెడీ కదా? సాంగ్ పాడాలా? ఓకే సూపర్. లోకంలో నా అందానికే హృదయం
రోజు నుంచి అందరం సందరం ఎక్కి సేపల్నే పట్టాలా. జగతికి చేటు చేయనేలా దేవర వేటు కందనేలా పదవే కదమై దిగితే పెడ పెడ కనులకు కానరాని నీలా కడలికి కాపయింది వేళ విధికే ఎదురై వెళితే విలవిల అలరయే ఎరుపు నీళ్ళే ఆ కాళ్ళను కడిగరా ప్రళయమై అతడిరా अब दिल करता है हौले हौले से मैं तो खुद को गले लगाऊं किसी और की मुझको जरूरत क्या मैं तो खुद से ही प्यार जताऊं What's my name? What's my name? What's my name? My name is Sheila. Sheila की जापानी. I'm too sexy for you. मैं तेरे हाथ ना आनी. No 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 no. Sheila. Sheila की जापानी. I'm too sexy for you. मैं तेरे हाथ ना आनी. Something, 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 something. Something, something, there is something. Come on! Hey! Underlono ఉంది something. అర్థం కాని ఏదో feeling. Low, low, daguన్నా. No, no, nothing అంటున్నా. పారాకాసి ఆరా తీసి ఇట్టే బయట పెట్టనా. ఆజా ఆజా तुझे हजार बार పిలిచినా కదా. सुना सरोजा आजा रे आजा जवाब झाड़ले क्या करे खुदा. आजा आजा तुझे हजार बार పిలిచినా కదా. सुनो सरोजा आजा रे आजा जवाब झाड़ले क्या करे खुदा. बचा बचा नी मते न मचाई डाकू डाक
నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నవ్వారు నడువంపుల్లో ఎవ్వరాలే పూనగం ముస్తాబే వంటెట్టేసిందే సో నేను ఈ చేసిందంటే బాగా అర్థమవుతుంది. ఇలా ఉంది సంగీత్లో ఇలా డాన్స్ చేయడం సూపర్ గా ఉంది. సూపర్ సూపర్. మీకు ఎలా ఉంది? చాలా హ్యాపీ.
సో సో మీరు ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేశారు డాన్స్? 1 day ఇది 1 day బిఫోర్ ఇంత టాలెంట్ ఆల్ ఆఫ్ ప్రీతి ఎలా ఉంది? ఎక్సైటెడ్మెంట్ ఎలా ఉంది? సో హ్యాపీ. సూపర్. ఆల్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ అందరు కూడా రెడీగా ఉన్నారు. నెక్స్ట్ ఓకే ప్రీతి వాళ్ళ పేరెంట్స్ వచ్చేస్తున్నారు. సో అందరూ డాన్స్ చేసింటే మీకు అనిపించిందండి? ఎగ్జైట్మెంట్. ఇంకా ఎవరైనా ఎలా పెర్ఫార్మ్ చేస్తారని ఎక్సైట్మెంట్ లో ఉందా? అవునండి. ఓకే మీకు ఎలా అనిపించిందా? మా ప్రీతి వాళ్ళ సిస్టర్ మా తోడుకోడలు చాలా ఎగ్జైటింగ్ ఉంది. ముద్దు పెట్టేసినాం. కిస్సింగ్ కూడా అయిపోయింది ఆల్రెడీ. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. మరి వాళ్ళందరూ డాన్స్ చేస్తారండి. దీంతో ఏదైనా డాన్స్ పర్ఫార్మెన్స్ చెప్తారా? మరి వాళ్ళు డాన్స్ చేయాలంటే మీకు జోరుగా చెప్పండి రావాలి, క్లాస్ రావాలి అందరూ కూడా. అది సౌండ్ తీసుకురండి. అమ్మ నీనుందని బుగ్గ ఎంత లేతగా ఉండదే మొగ్గ. వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా. అమ్మ నీనుందని బుగ్గ ఎంత లేతగా ఉండదే మొగ్గ. నా గోలి సోడా బాటలీ నా బందే పుల్ల కాటలీ రింగ రోజులంగా ఒట్టు బరువాగా అడ్డ సరుకు చారి బిత్తు ಹಿಂಡ సురివాగా. రారా కుడి ఎక్క సక్క ఎక్క సక్క ఎక్క సక్క. ನಾಳೆ ಬೆಳಗ್ಗೆ ಗಂಟ ನಾನು ನಿನ್ನ ನೆಂಟ, ನೀ ಸಿಗ್ಗು ಬಿಟ್ಟು ನನ್ನ ಕೈಗೆ ಸಿಕ್ಕಮ್ಮ. ಅತ್ತ ಇತ್ತ ಹೊಂಟ ಈ ಐನಾತಿ ಸೊಂಟ, ನೋಡೋ ಮಂದಿಗೆಲ್ಲ 100 ಬಾಟ್ಲಿ ಕಿಕ್ಕಮ್ಮ. ಸುಡನೆ ಬೇಡ ಬಸುಕ್ಕ ರಕ್ಕಮ್ಮ. ರಾರಾ ಕುಡಿ ಎಕ್ಕ ಸಕ್ಕ ಎಕ್ಕ ಸಕ್ಕ ಎಕ್ಕ ಸಕ್ಕ. ಹರಾಡಿ ತುರಾಡಿ ತೆಲಾಡಿ ಬರ್ತಾರೆ ಹಿಂದೆ ಹೆಪ್ಪೇಟಿ ಸಾಹೇಬ ನೀ ಬಂದು ನನ್ನ
ಅರೆ ನಾಟಿ ಕೋಳಿ ನಾನು ಗುಮ್ಮೋ ಗೂಳಿ ಬಿಟ್ರೆ ತೋರಿಸ್ತೀನಿ ನಿಂಗೆ 8 ದಿಕ್ಕಮ್ಮ ನಾನು ಹೇಳಿ ಕೇಳಿ ಹುಟ್ಟದಾಗಿಂದ ಪೋಲಿ ಹೋದ್ರೆ ಹೊತ್ತಾಗತ್ತೆ ನಾ ವಾಪಸ್ ಬರಕ್ಕಮ್ಮ ಹೊಟ್ಟೋದ್ರೆ ಪಡ್ತೀಯ ದುಃಖ ರಕ್ಕಮ್ಮ రా రా కుని ఎక్క సక్క ఎక్క సక్క ఎక్క సక్క మేడం ఫస్ట్ సామ్ చూసిన కలర్ డ్రెస్ బ్లూ కరెక్టేనా? తనకు గుర్తుకు లేదు. ఈ డ్రెస్ మీకు గుర్తుకు లేదా? మీరేం చెప్పారు? బ్లూనా? అంటే నేను చూసిన ఫోటోలో ఫస్ట్ బ్లూ కలర్ లోనే కవరింగ్ నేను కాదు. ఇప్పుడు మీరు లేజర్ కవరింగ్ షేడింగ్ అంటారు. ఓకే కరెక్టా? బ్లూ బ్లూ పింక్ 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 కలర్. సరే ఫోటోలో కాదు, డైరెక్ట్ గా చూసింది ఏ కలర్ చూసింది? అయితే పింక్. సూపర్. సో మీరు ప్రీతిని చూసిన ఫస్ట్ కలర్ డ్రెస్ గ్రీన్ కలర్ సార్. కరెక్టా? కరెక్ట్ కదా? మీ మెమరీ పవర్ కి ఒకసారి సూపర్. ఓకే ఎప్పుడైనా ప్రపోజ్ చేసినా మీకు? అన్ని సార్లు ఆలోచించాను. అది ఆలోచించే చెప్పాలా వద్దా? కవరింగ్ చేస్తున్నారా? ఓకే ఫస్ట్ ప్రపోజ్ చేశారు. అయితే ఎవరికైనా పువ్వు ఉంటాయి కండి, మల్లెపూలు రోజా పూలు ఎక్కడ లేదు. స్వరూప్ గారు ప్రపోజ్ చేశారు. అయితే మా అందరి కోసం ఒకసారి దీని ముందు అది ఎప్పటి నుంచో పెట్టారు ఆ కొమ్మ అక్కడ. ఎప్పుడు పూజ చేయడం ప్రజెంట్ టీవీ వచ్చేసిందండి. మీకు ఇది కావాలి, ఇది కావాలా? ప్రాపర్టీ ఏం కావాలి? ఓకే బ్యూటిఫుల్ గా సూపర్ గా ప్రపోజ్ చేయాలి. నవీన్ ఎలా చేయాలో నవీన్ చూపిస్తాను మీకు. చేతులు కొంచెం బామ్మకి ఫస్ట్ మెచ్చుకోవాలంట. అక్కడ మెచ్చుకోకపోయినా పర్లేదు. అలాగే ఒక్కసారి లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ చేయండి చూద్దాం. ఓకే సరే సరే స్వరూప్ గారు చెప్పే ఒకసారి మరి నమస్కారం నమస్కారం కాబట్టి చెప్పాను చెప్తే ఒకటి ఏం బాగుంటుంది వీటిని కూడా చెప్పేద్దాం. ఓకేనా? అలాగే గట్టిగా ప్రేమగా ఏం పిలుస్తావో చెప్పలేదు. పర్లేదు చెప్పచ్చు. అక్కడ పాపం ఆంటీ అంకల్స్ చెప్పారంట. మీరు చెప్పుకోకుండా అంతే ఉంటుంది. పర్లేదు చెప్పబోతు నేను ఎవరు చెప్పండి, మైక్ లో చెప్పు. పర్లేదు ఒక్కసారి బుజ్జి కన్నా నాన్న డార్లింగ్ చెప్పాలంట. ఓకే బుజ్జి అని పిలుస్తాను. ఓకే బుజ్జి అని పిలుస్తారా? అది నిజమేనా? లేదు కొంచెం ఎట్లుంది వచ్చేసాను. ఓకే కరెక్టేనా? బుజ్జి అని పిలుస్తారా? కరెక్టేనా? ఇద్దరు మాట్లాడుతున్నారు కదా, నేను ఏం చెప్తా అంతేగా అంతేగా. కావాలంటే మా ఫ్రెండ్స్ అడగండి, వాళ్ళ ముందు చాలా సార్లు పిలిచారు. బుజ్జినేనా? బుజ్జినేనా? ఓకే బుజ్జినేనంట. ఓకే బ్యూటిఫుల్ గా ప్రపోజ్ చేయండి. స్వరూప్ ఏమని పిలుస్తారంటే మీరు రైట్ చదువుతున్నా స్వరూప్ నువ్వు పిలుస్తావు. బంగారం ఏంటంటది? బంగారం కదా? బంగారం నిజమేనా? వీళ్ళ బయట వచ్చేసి మీ ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు?
అక్కడ లాస్ట్ లో చెప్పాను కానిస్టేబుల్ అంటే లాస్ట్ లో ఉంది. లాస్ట్ లో బంగారం అని పిలిచేది నిజమేనా? కరెక్టేనా? లాస్ట్ కాదంట కాదా? కాదా? మరి ఏమని పిలుస్తారు చెప్పండి, మీరు చెప్పండి. నేనైతే అదే పిలుస్తాను. వాళ్ళని పిలిచారు తెలియదు, వాళ్ళ గవర్నమెంట్ ఏమేమి పిలిచారు వాళ్ళకే తెలియదు, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయినట్టు. అవును పీటు అదేనా? కొంచెం కాదా? అదే ఆవిడ పిలిచి ఆవిడ కలిసి తాడు కాదలే ఇంటికి బిర్యానీ మిమ్మల్ని ఏం తీసారు అని చెప్పండి. ఓకే సార్, ఉన్నారని చెప్పేసేయండి. ఇంక్రీస్ అయిపోవాలి. ఓకేనా? రెడీ? అలా ఎస్ సార్. నాకా పట్టుకోవాలి. ఆక్సిజన్ ఓకే ఓకే సార్ సార్ తీసేసేయండి. లహరాయి లహరాయి గుండె వెచ్చనయే ఊహలే గిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంతా చెప్పలేని హాయి లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి చెక్కిలితో సిగ్గుల తగువాయే రోజా పెదవులతో ముద్దుల గొడవాయే వంటగదిలో మంటలన్నీ ఒంటిలోకే వంపుతుంటే మరి నిన్న మొన్న ఒంటిగా ఉన్న ఈడే నేడే లహరాయి 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 గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి ఇప్పుడైతే మీరిద్దరు డాన్స్ చేశారు, సూపర్గా ఉంది. మీరు మీ అమ్మ నేను పిలుతారా? మీరే పిలిచండి. నేను మామూలుగా చేసే మామూలు మీరు పిలిస్తే ఎంత బాగుంటుంది. నేను పిలిస్తే ఇంకా బాగుంటది. అత్తమ్మ నాన్నగా ప్లీజ్ స్టేజ్ మీదకి రండి. అత్తమ్మ మామ అంటే వచ్చేసేయండి తొందరగా, ఫాస్ట్ గా. ఎక్కడున్నారు? కూతురు ప్లేస్ లోకి గోడలు వస్తుంది. ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా కూతురులాగా చూస్తున్నారా? అంతకంటే ఎక్కువ? అంతకన్నా ఎక్కువ.
కొడుకు సపోర్ట్ చేస్తారా కోడల్ని సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేస్తాను. ఇద్దరిని సపోర్ట్ చేస్తారు. మేడంకి మేడం మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారు? చూసారా, ఇట్లాంటి అత్తమ్మ ఉండాలి. పెళ్ళాన్ని ఇలాగే రావాలి, అత్తమ్మ కూడా ఇలాగే రావాలి. మేము అదృష్టాన్ని చూపగారు ఒకసారి వస్తుంది సూపర్. అసలు ఎవరు ఓకే మీ అత్త మామని పిలిచేద్దాం మరి. అదే మామ ఇక్కడే ఉంది మామయ్య అత్తమ్మ. ఎట్లా ఎట్లా అభ్యయంగా తీసుకున్నాడు. అయితే ఇప్పుడు మీకు క్వశ్చన్, మరి కూతుర్ని ఎక్కువగా సపోర్ట్ చేస్తారా అల్లుని ఎక్కువగా సపోర్ట్ చేస్తారా? అత్తమ్మకి ఏమండి మైక్ మీరు చెప్పండి. కూతుర్ని ఎక్కువగా సపోర్ట్ చేస్తారా అల్లుని ఎక్కువ సపోర్ట్ చేస్తారు? కరెక్ట్ ఉంటే వాళ్ళని సపోర్ట్ చేస్తారు. మొత్తానికి అయితే సపోర్ట్ చేస్తారు. ఓకే వీళ్ళ ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చూసేదండి మరి. ఒకసారి గట్టిగా క్లాస్ పెట్టి వాళ్ళు మీరు డాన్స్ చేస్తారు. ఓకే రెడీనా? తెలుసా తెలుసా ప్రేమించానని, తెలుసా తెలుసా ప్రాణం నువ్వని. రాసా రాసా నీకే ప్రేమని, రాసా రాసా నువ్వే నేనే. దం 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 ఆనందం ఆనందం నీలా చేరింది నన్ను వందేళ్ళ అనుబంధం. నా ఊపిరి నిలిపావురా, నా కళ్ళలో నిలిచావురా, నా ప్రేమనే గెలిచావురా, మనస్సునే పిలిచావురా, నా లోకమైపోయావురా, వెయ్యేళ్ళు నాతో ఉండరా. తెలుసా తెలుసా ప్రేమించానని, తెలుసా తెలుసా ప్రాణం నువ్వని. రసా రసా నీకే ప్రేమని, రసా రసా నువ్వే నేనని. ఏదేదో ఏదో ఏదో ఇది ఏనాడు నాలోనే లేనిది, నీపైనే ప్రేమైందే చలి. నా ఊపిరే నిలిపావురా, నా కళ్ళలో నిలిచావురా, నా ప్రేమనే గెలిచావురా, మనస్సునే పిలిచావురా, నా లోకమై. దాంట్లో రెడీగా ఉంది. వెళ్ళాలమ్మా స్టేజ్ కి ఫాస్ట్ గా. కార్తికేయ కార్తికేయ ఇంటికి మాట్లాడాలనుకున్నారు.